सर्वेश्वराय नमः। ॐ ईश्वराय नमः। ॐ कल्कि अवताराय नमः। శ్రూయతే ఇతి శృతిః. భగవంతుని నుండి వినబడినందువల్ల దానిని శృతి అంటాం. శబ్దరూపముగా వెలువడింది కావున, శ్రోత్రియ ఇంద్రియములకు వినపడింది కావున శృతి అంటాం. ఈ మహావాక్యములు ఈ యుగానికి శృతివాక్యములు, శృతివచనములు. స్వర్ణగోళమంటే ప్రజల వేదనలకు, ప్రార్థనలకు, ఎదురుచూపులకు సమాధానం. అది దేవుడి మార్గనిర్దేశనం. మానవజాతి ఆశలు సఫలం కావడానికి, వారిలో పరివర్తనకు, స్వేచ్ఛకు, జాగృతికి, ముక్తికి, సాక్షాత్కార అనుభూతికి అది దారి చూపిస్తుంది. జాతి, మత, వర్గ, లింగ, కుల, దేశీయత వంటి ఏ విషయాల్లోనూ విభేదాలతో దానికి పనిలేదు. మనిషి విశ్వాసంతో మాత్రమే దానికి బంధం. హిందువులందరికీ అది కల్కిగా వర్తిస్తూ వారి ఇష్టదైవాల రూపంలో ప్రతిస్పందిస్తుంది. మతం వ్యక్తిగతమైనది. ఈ మహావాక్యమును శ్రద్ధతో పారాయణము చేసిన భక్తులకు హృదయం ప్రక్షాళనమవుతుంది. చైతన్యం ఊర్ధ్వస్థాయికి చేరుకుంటుంది. ముముక్షువులు మోక్షగాములవుతారు. భక్తులు భగవానుని అనంతమైన అనుగ్రహాన్ని అందుకుంటారు. सच्चिदानंद सागरा ओ परमानंद सागरा ओ सच्चिदानंद सागरा ओ परमानंद सागरा ओ सत्यलोकवासने कल्कि नारायण सत्यलोकवासने कल्कि नारायण अम्मावुडन वंदाये दर्शनम तंदाये ओ सच्चिदानंद सागरा परमानंद सागरा सच्चिदानंद सागरा परमानंद सागरा सच्चिदानंद सागरा परमानंद सागरा सच्चिदानंद सागरा परमानंद सागरा ప్రతి ఆదివారం మనం శ్రీ భగవాన్ నోట కాలాతీత సత్యాలను వింటూ ఉన్నాము. కోట్లాది మంది భారతీయులచే మాత్రమే కాక విదేశీయులచే శ్రీ భగవాన్ ఒక స్నేహితునిగా ప్రేమించబడుతున్నారు.
ఆయన పలుకుతున్న సత్యాలు ఒక కాలానికో, ఒక సంస్కృతికో లేక ఒక జాతీయతకు పరిమితమైనవి కావు. అన్ని విభాగాలకు సంబంధించినవి, మానవజాతి మొత్తానికి అన్వయించే సత్యాలవి. వాటిలో కొన్ని సందేశాలు మీలోని తల్లిదండ్రులకు వర్తిస్తాయి, మరికొన్ని మీలోని పిల్లలకు లేదా జీవిత భాగస్వాములకు బాగా అన్వయిస్తాయి. ఇంకొన్ని మీలోని సత్యాన్వేషకులకు ఉపయోగపడతాయి. శ్రీ భగవాన్ వాక్కులు దీక్షల వంటివి. మీ చైతన్యంలో అవి పెనుమార్పులు తెస్తాయి, చైతన్యవంతులుగా మారుస్తాయి, పరివర్తనకు దారితీస్తాయి. అవి కేవలం మీలో మార్పులకు కాదు, చక్కని పరివర్తనకు అవి కారణం. కనుక ఇప్పుడే మనం ప్రయాణానికి సిద్ధమవుదాం. పదండి. Bhagavan, world over, there is apprehension about the growing violence and ever-increasing wars. The reasons have always been political, religious, and likewise. Bhagavan, what could we as individuals do to stop these calamities? Why do wars and calamities happen? They happen because human beings are violent. We are not talking of individual human beings, but about humanity as a whole. What is the amount of violence each one of you has? Each one of you is a divided house. There is conflict in you, there is violence in you, there is hatred in you. It is this that erupts as wars, communal conflict, drought, flood, or any kind of calamity for that matter. You could even destroy the earth if you want to from your violence. The external world merely reflects your inner world. That's why we are asking you to improve your relationships. If there is love and peace within you, very naturally the environment would also change. The atrocities you come across would cease to exist. If people change, the world would change. Otherwise, you would destroy yourselves. It is your conflict that is erupting through a terrorist or a tyrant. Just like water flowing through a weak pipe would burst out somewhere, so also the collective violence of humanity would emerge through an individual or a group. There is only one mind, and each of you are a part and parcel of this mind. Do not blame someone else. You are responsible. If you would discover this, the world would certainly be a better place. భగవాన్, ప్రపంచం మొత్తంగా పెరుగుతున్న దౌర్జన్యాలు, సంఘర్షణలు మరియు కమ్ముకున్న యుద్ధఛాయల గురించి అవగాహన ఉంది. వీటికి కారణాలు ఎప్పుడూ కూడా రాజకీయ, మత మరియు ఆర్థికపరమైనవే. భగవాన్, మేము వ్యక్తిగతంగా ఈ వైపరీత్యాలను ఎలా ఆపగలం? యుద్ధాలు గాని, విపత్కర పరిస్థితులు గాని ఎలా ఏర్పడతాయి? అవి ఎందుకు ఏర్పడతాయంటే మనుష్యులంతా క్రూరత్వంతో నిండి ఉన్నారు. మనం వ్యక్తిగతంగా మనుష్యుల్ని అనటం లేదు, కానీ మొత్తం మానవజాతి మొత్తం కలిపి ఒక్కొక్కరిగా మీలో ఎంత క్రూరత్వం ఉంది. ప్రతి ఒక్కరూ కూడా విభజించబడిన గృహాల మాదిరి. ఒకరిలో ఉగ్రత్వం ఉంది, ఒకరిలో సంఘర్షణ ఉంది, ఒకరిలో అసూయ ఉంది. ఇదే బాహ్యంగా యుద్ధాలు రావడానికి, మతపరమైన ఉద్రిక్తతలు నెలకొనడానికి, కరువు కాటకాలకు, వరదలకు, వివిధ రకాల విపత్కర పరిస్థితులు ఏర్పడటానికి కారణమవుతుంది. మీ క్రూరత్వం వలన మొత్తం భూమిని నాశనం చేయగలరు. బాహ్య ప్రపంచం అంతరంగ ప్రపంచపు ప్రతిబింబం మాత్రమే. అందుకనే మేము మీ బాంధవ్యాలను మెరుగుపరుచుకోమంటున్నాం. మీలో కనుక ప్రేమ మరియు శాంతి ఉంటే చాలా సహజంగా మీ చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మారిపోతుంది. మీరు చుట్టూ చూస్తున్న, ఎదుర్కొంటున్న దుర్మార్గమంతా మటుమాయమవుతుంది. వ్యక్తులు ఎప్పుడైతే మారుతారో ప్రపంచం మారుతుంది. లేదంటే మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటారు. మీలో ఉన్న సంఘర్షణే బయట ఒక తీవ్రవాదిని కాని, ఉన్మాదిని కాని ఉద్భవించేటట్లు చేస్తోంది. ఎలాగైతే ఒక బలహీనమైన గొట్టం గుండా పోయే నీరు ఆ గొట్టాన్ని పగలగొట్టుకుని బయటకు వస్తుందో,
అందరిలోని సామూహిక క్రూరత్వం ఒక వ్యక్తి నుంచి కానీ ఒక బృందం నుంచి కానీ బయటకు వస్తోంది. ప్రతి ఒక్కరిలో ఉన్నది ఒకే ఒక మనస్సు, మరియు మీలో ప్రతి ఒక్కరూ ఆ మనస్సులోని ఒక భాగం. మీరు ఎవ్వరినీ నిర్ణయించవద్దు. మీరు బాధ్యతాయుతమైన వ్యక్తి. మీరు ఇది కనుగొన్న నాడు ఈ ప్రపంచం ఒక అద్భుత ప్రపంచంగా మారిపోతుంది. ఈరోజు మనిషి నివసిస్తున్న నవీన నాగరికత ముఖ్య లక్షణం సాంకేతికంగా ప్రతి మనిషి ప్రభావితం కావడం. మనిషి అభివృద్ధి చెందే కొద్దీ అతని యొక్క జీవితం సులభంగా మరియు సుఖమయంగా మారడానికి సాంకేతికత కూడా అభివృద్ధి చెందుతుంది. అతనికున్న సాంకేతిక సాధనాలు ఉపయోగించుకుంటున్న మనిషి ఎన్నో రంగాలలో అత్యున్నత ప్రమాణాలను అత్యంత సులభంగా అందుకుంటున్నాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా ఈనాటి మనిషి వ్యక్తిగతంగా సంపూర్ణమైన ఆనందాన్ని అనుభవించలేకపోతున్నాడు. ఇంకా ఎన్నో ప్రశ్నలు. సాధించటం వల్ల ఒరిగిందేమిటి? ఇంకా ఏం సాధించాలి? ఇలా బాహ్య ప్రపంచంలో అతను సాంకేతిక సాధనాలతో ఎటువంటి అవరోధాలనైనా అవలీలగా అధిరోహించినా అంతరంగ ప్రపంచంలో అనంతమైన ప్రశ్నలు, సమాధానాలతో సతమతమైపోతున్నాడు. ఆనందంతో అనుభవించాల్సిన క్షణాలని కోల్పోతున్నాడు. దీనికి ఏదైనా మార్గం ఉందా? అతను అంతరంగంగా పొందాలని తప్పించే శాశ్వతమైన ఆనందాన్ని పొందగలడా? దానికి పరిష్కారం దొరుకుతుందా? దీనికి పరిష్కారం ముక్తి. ముక్తి అంటే ఏమిటి? హిమాలయాలలో ఏకాంతంగా ఒంటికాలి మీద నిలబడి తపస్సు చేస్తే వస్తుందా? తన కుటుంబాన్ని వదిలి సన్యాసం స్వీకరిస్తే వస్తుందా? కోరికలు లేకుండా ఉండడమా? ధనాన్ని సంపాదించడం లేని పనిచేయడం ఆపివేయడమా? నిరంతర నిర్వికల్ప సమాధియా? అయితే ఇవన్నీ ముక్తిగా చాలామంది భావిస్తూ ఉంటారు. ఇంకా ఈ ముక్తి గురించి ఎన్నో తప్పుడభిప్రాయాలున్నాయి. ఇక్కడ ఇప్పుడు శ్రీ కల్కి విశ్వవిద్యాలయం వారు ముక్తి గురించి, ముక్తి స్థితుల గురించి స్పష్టతనివ్వబోతున్నారు. ముక్తి స్థితులు వస్తాయి, వెళ్ళిపోతాయి. ముక్తి వచ్చి వెళ్ళిపోయేది కాదు. చూసే మరియు అనుభవించే విధానంలోనే ఒక మార్పు. ఈ స్పష్టతతో ఈ మార్పు అనుభవిస్తున్న వ్యక్తుల అనుభవాలు విందాం. చాలామంది అపారమైన కరుణ, ప్రేమ, సమాధిలాంటి స్థితియే ముక్తిగా భావిస్తారు. అది ముక్తి స్థితులే కాని ముక్తి కాదు. వేల మంది భక్తులు పొందారు. లక్షలాది మంది ముక్తి స్థితులు అనుభవిస్తున్నారు. ముక్తి స్థితులు అనుభవిస్తున్న కొందరి అనుభవాలు విందాం. My name's Larry Harikian. నేనొక వైద్యుణ్ణి. అమెరికాలో ఓరగాన్ వద్ద మెట్ఫోర్డ్లో నా భార్యతో కలిసి జీవిస్తున్నాను. చాలా కాలంగా భారతదేశాన్ని దర్శిస్తూ వస్తున్నాను. 1969లో మొట్టమొదటిసారి ఇక్కడికి వచ్చి ఋషికేశంలోని ఒక ఆశ్రమంలో 3 నెలల పాటు గడిపాను. అద్భుతమైన బీటిల్స్ ప్రక్రియను అనుసరించాను. నేనొక ఆధ్యాత్మిక అన్వేషిణి. విశేషంగా పుస్తకాలు చదవడం, ప్రయాణాలు చేయడం నాకు చాలా ఇష్టం. 3 వారాల క్రితం కల్కి ఆశ్రమంలో గడిపిన నా అనుభవాలను మన మిత్రులతో పంచుకుందామని నేను అనుకుంటున్నాను. గాఢమైన జీవితాన్ని మార్చివేసే అనుభవాలను నేను పొందాను. అవి ఇప్పటికీ అలా ఉన్నాయి. అది ఒక ప్రక్రియతో ప్రారంభమైంది. అందులో నేను గాఢమైన నిశ్శబ్దం గది అంతటా పరుచుకోవడాన్ని గమనించాను. ఆ ప్రశాంతత, నిశ్శబ్దం నన్ను అందులోకి లాక్కుంది. దేహానికి చెందినది, నా గురించినది అయిన స్పృహ మాయమైంది. ఆ గాఢమైన నిశ్శబ్దంలోకి నేను కరిగిపోయాను. అన్నీ మారిపోయాయి. ప్రపంచంలో జరిగే విషయాల పట్ల అవగాహన మారింది. ఇప్పుడది కొత్తది, తాజాది, ఎంతో ప్రశాంతమైనది, భద్రమైనది. గదిలో కానీ కార్యక్రమాల్లో కానీ నేనెక్కడున్నా ప్రభావం చూపడం లేదు. దాన్ని ఎలా వర్ణించాలో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం స్పష్టం, నేను అనేది నా నుండి దూరమైపోయింది. ఇప్పుడు నేననేది ఏమీ లేదు. దేహం, మెదడు పనిచేస్తూనే ఉన్నాయి. ఇంద్రియాలు పనిచేస్తున్నాయి.
ఆ సంఘటనకు ముందు ఎలా ఉండేవో అలానే ఉన్నాయి, కానీ అనుభవం తాలూకు నాణ్యత మాత్రం పూర్తిగా మారిపోయింది. ఆ స్థితిలో మనం సంగీతాన్ని వింటూ ఉంటే దాన్ని చూడడం నాకు సాధ్యమవుతోంది. ప్రతి వాయిద్యం యొక్క అన్ని శబ్దాలను నేను స్పష్టంగా వినగలుగుతున్నాను. ఒకానొక నిశ్శబ్దంలోంచి అవి ప్రవహించడం నాకు తెలుస్తోంది. అది పూర్తవగానే నేను మళ్ళీ నిశ్శబ్దంలోకి జారుకుంటున్నాను. మేము వెలుగులోకి వచ్చినా, నడుస్తున్నా, మాట్లాడుతున్నా ఆ అనుభవం నన్ను వెంటాడుతూనే ఉంది. నా శరీరం, మెదడు పూర్వంలాగే నిమగ్నమై ఉంటున్నా నేనక్కడ ఉండడం లేదు, నిశ్శబ్దంలో ఉంటున్నా. అది అన్ని చోట్ల వ్యాపించి ఉంది. గదిలో, ప్రజల్లో, అన్ని చోట్ల. ఏ పెన్సిల్ వంటి దాన్ని చూసినా అదెంతో అందంగా ఉంటోంది. అది అందంగా ఉండడానికి కారణం అది మామూలు పెన్సిల్ అయి ఉండడం కాదు, అది పెన్సిల్ అవడమే ఒక అందం, ఒక ఆనందం. నిశ్శబ్దంలో ఉండే అందం అది. ఇలాంటి ఆలోచనలు అవి నడుస్తున్నప్పుడు లేవు, దాన్ని నేను అనుభవిస్తూ ఉన్నాను. నిశ్శబ్దం, ప్రశాంతత, వాటిలో ఉండే అందం అది. నేను ప్రజలను మాట్లాడుతుండగా చూస్తుంటే వారంతటగా బాధపడుతున్నారని, వేదనకు గురవుతున్నారని అంటాను. నాకు 2 భిన్నమైన అభిప్రాయాలున్నాయి. మొదటిది, అది హాస్యాస్పదంగా ఉండడం. అందమైన వాటి మధ్య ఉంటూ బాధపడుతున్న ప్రజలు, అది మాట్లాడుతున్న మనిషిలోనే ఉండడం. అలాంటివి చూస్తున్నప్పుడు కలిగే బాధ జాలి వల్ల వచ్చింది అని అనిపిస్తుంది. అది దయతో కూడినది, విషాదకరమైనది. ప్రతి ఒక్కరూ దాన్ని అనుభవించాలి. ఇప్పటికీ నేను అదే కోరతాను. ఆ మొదటి అనుభవం దశలో వస్తూ పోతూ ఉండేది. నేను నడుస్తూ ఉంటాను, నిశ్శబ్దం ఆవరిస్తుంది, ప్రశాంతత అనుసరిస్తుంది. నేను వాటిలో లీనమవుతాను, అయినా నడుస్తూనే ఉంటాను. నేను ఇంతకుముందు వర్ణించినట్లుగా అవగాహన మారిపోయింది. అది చాలా చాలా అందమైనది, ప్రశాంత సుందరమైనది. ఎందుకంటే ప్రపంచం కానీ, ప్రపంచ కార్యకలాపాలు కానీ దాన్ని తాకలేవు. నీవు క్షేమంగా ఉంటావు, భద్రంగా ఉంటావు, ఏ ఆపద రాదు. నీవి ప్రపంచంలో ఉండవు. ఈ ప్రపంచంలోనే ఉన్నా అది నీ ప్రపంచం కన్నా వేరుగా ఉంటుంది. క్షమించండి, ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదు. నేను చెబుతున్న అనుభవం ఒక అద్భుతం, సౌందర్యభరితం. ఈ అనుభవంలో లేకపోతే నేను నా దేహంలోనే ఉంటే అది కూడా మారిపోతుంది. నా చుట్టూ ప్రశాంతత ఆవరించినట్లుంటుంది. నేను అనేది ఇంకా మిగిలి ఉన్నా, దేహం, మెదడు సంభాషించుకుంటున్నా ప్రశాంతమే. నిశ్శబ్దం నాలోకి ప్రవేశించింది. ఆంతరికంగా నేను ప్రశాంత జీవిని. బాధ కలిగినా అది ఎంతోసేపు నిలవదు. నేను దానికేసి చూస్తూ ఉంటాను, అంతే. అలా చూడడం సులభమైపోతుంది. ఆలోచనలు వస్తూ పోతుండడాన్ని చూడడం సులువుగా జరుగుతుంది. కొంత నిశ్శబ్దంలో ఉంటాం కనుక అంతర్గత సంభాషణ గమనించగలం. అది సంపూర్ణం కాదు, పూర్తి నిశ్శబ్దం కాదు. నేను దానిలోకి మునిగిపోలేదు, వెనక్కు వచ్చేశాను. అలా వెనక్కు రావడం నాకు ఇష్టం లేదు, అయినా అది నా నియంత్రణలో లేదు. ప్రశాంతత, నిశ్శబ్దం, రాకపోకలపై నాకు నియంత్రణ లేదు. నేను ప్రార్థనలో లేను, మంత్రజపంలో లేను, మధ్యాహ్న భోజనంలో ఉన్నాను, నడుస్తున్నాను. నిశ్శబ్దం అలా వచ్చేస్తుంది. అదొక అద్భుతమైన అనుభూతి. ఆ నిశ్శబ్దం స్థిరపడితే దాన్ని ఇక ఏమీ చేయలేదు. ప్రపంచ కార్యకలాపాలన్నీ నడుస్తూనే ఉంటాయి, ప్రజలు మాట్లాడుతూనే ఉంటారు. ఆకులు, గాలులు ఒక నిశ్శబ్ద తటాకంలో మోటార్లాంచి పోతున్నట్లే, కానీ ఏ రకమైన అలజడి లేకుండా. నిశ్శబ్దం ఏమాత్రం చెదరదు. ఆ నిశ్చల నిశ్శబ్దంలోకి నేను కరిగిపోయిన నాటి నుండి నేనిక దేనికి చెలించడం లేదు. నా దేహం, మెదడు మామూలుగానే నడుస్తూ ఉన్నాయి. జ్ఞాపకాలు అలాగే ఉన్నాయి. నా చుట్టూ చర్చ నడుస్తూనే ఉంది. ఇది శాశ్వతం కావాలి అన్నది నా ప్రార్థన. కలికిని నేను అలాగే ప్రార్థిస్తున్నాను. I'm eternally grateful to Sri Kalki. It is a beautiful journey for me personally. I'm sure your journey is beautiful, and I wish you well on your journey. Thank you. Namaste.
భారతదేశపు క్రీడా చరిత్ర వేదకాలం నాటిది అంటారు. ఈనాటికి భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో వేరువేరు క్రీడలు ప్రసిద్ధిలో ఉన్నాయి. హాకీ భారత జాతీయ క్రీడ అయినప్పటికీ క్రికెట్టుకున్న అభిమానుల సంఖ్య, దీని ప్రాచుర్యం హాకీ కన్నా చాలా ఎక్కువ. ఒక కుటుంబంలో పరంపరగా క్రికెటర్స్ ఉండటం అరుదుగా వింటుంటాం, చూస్తుంటాం. పద్మభూషణ్ నానిక్ అమర్నాథ్ భరద్వాజ్ను చాలా మంది లాలా అమర్నాథ్గా ఎరుగుదురు. క్రికెట్ క్రీడలో ఎన్నో విజయాలను స్వంతం చేసుకున్న లాలా భారత క్రికెట్లో తొలి శతకం చేసిన ఆటగాడు. ఆయన ముగ్గురు కొడుకులు ప్రథమ శ్రేణి క్రికెటర్లు కాగా సురేందర్ అమర్నాథ్, మొహీందర్ అమర్నాథ్ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. సురేందర్ అమర్నాథ్ భరద్వాజ్ భారత మాజీ టెస్ట్ క్రికెటర్. వన్డేలో కూడా అంతర్జాతీయ పోటీల్లో ఆడారు. చక్కని ఎడమచేతి వాటం ఆటగాడు. తన 15వ ఏటకే రంజీల్లోకి ప్రవేశించారు. ఆయన ధారాళంగా ఆడుతున్న రోజుల్లో ఆయన ఆట చూడటం చాలా పసందుగా ఉండేది. 10 టెస్టుల్లో 3 వన్డేల్లో చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. ఆయన కుమారుడు దిగ్విజయ్ క్రికెట్లోకి ప్రవేశించగానే అందరి దృష్టిని ఆకర్షించాడు. 2013లో ఖైదీల కోసం క్రికెట్ మ్యాచ్ ఆడటం ద్వారా తన దయార్ద్ర హృదయాన్ని చాటుకున్నారు. జైలు అథారిటీల సంక్షేమ కార్యక్రమంలో భాగంగా ఈ మ్యాచ్ ఆడి సురీందర్ ఖైదీలలో అతి తక్కువ కాలంలోనే చక్కని స్ఫూర్తిని అందించారు. ఆయన జీవితంలో కల్కి ప్రవేశించిన తరువాత ఆయన అనుభవాలేమిటో తెలుసుకుందాం. Actually, my family came first and they asked me to come and see because they had very good experience with Shri Kalki. I was in Ahmedabad that time, so it took little while to reach Bhagwan. I reached Nemam. It was a great experience meeting him, and he met me with open arms, and I really felt that that closeness with him, even with the first meeting. Well, I had a great experience over there. In one morning prayers, which normally start before sunrise, I was there. That time I was having a really upper back pain. It was a shooting pain. I was very uncomfortable. How can I come and sit during the prayers? Because it was unbearable. And within no time, I felt exactly some ice type, pack on my back, on that particular point. And it was a great feeling. And within no time, the pain gone, and since then I have not got that pain again. That was the experience initially. Yes, in one time when I came to meet Shri Bhagwan, I was having some rashes on my face, like nose and cheeks, and it was absolutely red. People used to amaze that have I put something on top of that, but it was a rash and not exactly rash. Doctor diagnosed it. It was psoriasis. So I was a bit scared and I asked doctors what can be done. They said you take medicine, and I was very reluctant to take medicine. So during that meeting with Bhagwan, I asked Bhagwan, Bhagwan, look at my face, and I'm having terrible this psoriasis. And doctor said that it is very difficult to go, and you can take medicine, maybe long courses. Bhagwan didn't say anything, just put his hand on my cheeks. That's all. I was wondering what is, I didn't say anything. So I said, okay, fine, no problem. So I went back. So when I noticed after a few days, say about 3 or 4 days, the psoriasis disappeared, not really cured, it really disappeared, and I was amazed. Then I realized immediately, recollected that, instant, and Bhagwan was touching my face. So I immediately came to know that it was because of Bhagwan, it got over and cured completely. Since then I have not got it.
Oh, it was wonderful. So it was unbelievable things. How it can be possible? So on that particular day, I felt absolutely calmness, very peace in my mind. So I started wondering what's happening, because I was in the marriage ceremony, somebody's marriage. I didn't notice fully initially, but in the night when I started thinking, recollecting, then immediately come to know, oh, this is the awakening. I'm really thankful it was given to me. Oh, since then my life is, very peaceful. I don't get angry very easily, and if I do get, it never remained there for about a few seconds or maybe few minutes. And otherwise I'm very peaceful, I remain cheerful, happy. I feel that surrounding is very nice, very peaceful, happy atmosphere all the time. See the university doing a wonderful job, not exactly a job, but doing wonderful things to the humanity, to the people who are here and abroad and everywhere. And this kind of things I've never seen anywhere else. And well, I can't wish Bhagwan because it's beyond that, but I sincerely feel that people should come, avail this opportunity and be happy in life, give back to the society. What am I today, whatever I'm doing, how I peaceful feel inside is all because of Sri Bhagwan.